మొత్తం ఈ సంవత్సరం ఆదాయం 9 లక్షలు, అంటే 9 lakhs. శివరావు, కొద్ది రోజుల్లో నువ్వు కోటీశ్వరుడైపోవటం ఖాయం. వచ్చేస్తున్నాడు. వీడికి ఆనందం వచ్చిందంటే ఎరగబొడుస్తాడు, విషాదం వచ్చిందంటే బండ బూతులు తెస్తాడు. బూతులే పెట్టం, విషాదం చేద్దాం. ఏమైంది అన్నారు? అదో లా ఉన్నారు, ఏం జరిగింది? ఏముందిరా, ఇదంతా నా కర్మ, నా తలరాత. ఈ సంవత్సరం 9 లక్షల ఆదాయం వచ్చిందా? ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే దొంగల పడి సాగు కొట్టి లాకెళ్ళిపోతారేమని భయంగా ఉందిరా. ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థమేసావు. ఇదో కర్మ. మీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఎండి నక్కలాగా ఎండిపోను, కలరా వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపడిపోను. ఆ డబ్బులు బ్యాంకులో వేసి కదండి. బ్యాంకులో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వస్తారా నాన్న? ఓరినా ఊర పంది అన్నారు. మీది బుర్ర బూజు పట్టిన తుర్ర, చేతిలో కర్ర. ఆ డబ్బులు నలుగురికి ఇచ్చుకుంటే వడ్డీ వస్తుంది కదా. అడ్డుపడే వాళ్ళకి వడ్డీలకి ఇస్తే పంగనామాలు పెడతారా నాన్న? మీకు గ్రీజు పోసి మేకులు తెగ్గొట్ట, నడి రోడ్డు మీద మీ మొలతాడు తెగ, మీ నాలుగు మీద కాకి రెట్టయ్యా, మీ ఫేసు ముందు కుక్క లెగ్గట్ట, పంపురియా సుప్రియా కుప్రియా బొమ్మలు ఖంగురియా, నీ చంప చుంపురియా, కుళ్ళ ఖంగురియా, హౌమ్య హయ్య హయ్య కమ్మరి ఖురియా, కులుకు కుయ్యా, అప్పుడు తీసుకుపోయ్యా. అబ్బబ్బబ్బా, ఇలా తిన్నదంతా కక్కునే బదులు మరి నిజం చెప్పేస్తే మీకు ఈ అవస్థ చెప్పేది కదా. ఏమిటో నా బిడ్డ పాండిత్యం అంతా ఇలా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. నాన్న, నువ్వు ఇంత కష్టపడి నీ విషాదాన్ని సంస్కృతంలో వ్యక్తం చేయక్కర్లేదు బాబు. మనకంతా మంచే జరిగింది. మంచా? మంచి మాతాజీ. ఆదాయం పెరిగితే మనం ఇంకో 10 ఎకరాలు పొలం కొనుక్కోవచ్చు కదా. అయిపోయా. ఇంకా నువ్వు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కొని అన్ని రిలీజ్ సినిమాలు చూడొచ్చు. ఇంకా నీ పాత సైకిల్ బయటపడేసి కొత్త స్కూటర్ కొనుక్కోవచ్చు నాన్న. సారీ అన్నారు. నిజం తెలియక మిమ్మల్ని బండ బూతులు తిట్టాను. తెలిసిన తర్వాత మాత్రం ఏం చేసావు? కొట్టాడు. చిచి, అది కొట్టడం కదా అన్నారు, ఎంజాయ్ చేయటం. ఈ అమ్మగారు మాడ ప్రపంచంలో ఆనందాన్ని ఎంత గొప్పగా వ్యక్తం చేయగలిగిన ఏకైక వ్యక్తి నువ్వేరా. నా బతుకొచ్చాడా? ఊరుకోండి, మనకేంటి ముత్యాలాంటి బిడ్డలు పుడితేను. నా కూతురు వచ్చింది, ఇదొక టైపు. అమ్మా ఇక్కడ ఇన్నాళ్ళకి నా అన్వేషణ ఫలించింది. నా నవల నాయకుడు కనిపించాడు. ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. డాన్స్ చేయి నాన్న. వాసని ఆనందాన్ని ఆర్టీసీ బస్సులో కుక్కి గోదాట్లో తొయ్యా. మీ టార్చర్ భరించేదానికంటే ఏ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ను కావిలించుకుని చచ్చిపోవడం బెటర్. అమ్మ చూడమ్మ, నాన్న డాన్స్ చేయనంటున్నాడు. ఇంకా నా వల్లగా తల్లి, దీంతో అడ్జస్ట్ అయిపో. ఇంతకీ ఎవడే ఆ నవలా నాయకుడు? నా ప్రాణానికి వచ్చి పడ్డాడు. 6 అడుగుల అందగాడు. ఊరతలు మన తోటలో టెంట్ వేస్తున్నాడు. అలాగా? మన తోటలోనా? నిన్ను కన్నందుకు నన్ను కొట్టం తప్ప ఏమి చేయమనుకున్నాను రా. కొసిరి కడుపు నిండా అన్నం పెట్టావు. నిజంగా నేనంటే అంత ఇస్తుండ్రా నాన్న నీకు? అంతే కదా నాన్నారు. అమ్మ గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కదా, మీరేమో ఆకలితో ఉండలేరు. అందుకే స్వయంగా నేనే వంట చేశా. అబ్బా, పాయసం అమృతంలా ఉందిరా. ఎలా చేశా? పిచ్చని అన్నారు. అది పాయసం కాదు, మరి వానపాములు చూపు. ఏం పాములు? వానపాములు. ఇదే ఇది బొద్దింకలు జలగలు 2 కలిపి చేసిన అప్పుడే కాదు. ఇదేం కూర చెప్పండి చూద్దాం. కోడి కూర కదా? కోడి కూర కాదు. అది అంటే కుక్కుందా? ఉంది. పండుందా? ఉంది. 2 కలిపి చేసిన పంది కుక్క కూర. లేకపోతే నేను వంట చేయాలంట, నాన్నలు బాగా మెక్కుతారంట.